కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో దళితుడు బేగరి రాములు కట్టుకుంటున్న ఇల్లును అకారణంగా అక్రమంగా కూల్చివేసిన గ్రామం పెత్తందారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 50-60 సంవత్సరాలుగా ఈ భూమిలో అసైన్మెంట్ భూమిలో ఇక్కడ తన కాస్తులో ఉన్నాడు. ఇక్కడే ఆ సొంత భూమిలో తను గతంలో ప్రకృతి వనం పోగా మిగిలిన భూమిలో అతను ఇల్లు కట్టుకుంటా ఉంటే కట్టుకుంటున్న ఇల్లును కూల్చేయడం అనేది ఇప్పుడున్న సమాజంలో చాలా సిగ్గుసేటైన విషయం, చాలా దారుణం. తనకు ఓటేయలేదనే ఒక కక్షపూరితమైన ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ ఇవన్నీ కూడా చేయించిందని చెప్పేసి ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే అతని కుటుంబాన్ని అనేక మంది పరామర్శించారు, అయినా కూడా అతనికి ఇప్పటిదాకా న్యాయం జరగడం లేదు. తక్షణమే ఇల్లు కట్టుకుంటున్న ఇల్లును కూల్చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇతని కుటుంబ సభ్యులపైన అక్రమంగా పెట్టిన కేసులు ఏవైతున్నాయో వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు అతనికి ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం ఇవ్వాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహకారాన్ని అందించాలి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి వెంటనే ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక దళిత మంత్రి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు నాయకత్వం వహిస్తా ఉన్నాం, దళిత మంత్రి ఉన్నాడు. మరి అట్లాంటి ప్రాంతంలో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో దళితుల మీద దాడులు జరగడం అనేది ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ కూడా ఈరోజు మరి సజ్జాపూర్లో దళితుడి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పటికే SC/ST కమిషన్ కూడా వచ్చిపోయింది, వాళ్ళు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరు కూడా పూర్తి స్థాయిలో పట్టించుకొని ఈరోజు న్యాయం చేస్తున్న పరిస్థితి మాత్రం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, SP గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామ సెక్రటరీ కూడా ఒక సైడ్గానే అన్యాయంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఆయన మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా వాళ్ళకు అండగా నిలబడతాం. అందరూ కూడా ఆలోచించాలి, తక్షణమే ప్రభుత్వం ఈయనకు ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.